సృష్టిలో అత్యద్భుతమైనటువంటి జీవితము మానవ జీవితము. ఎలానంటే ఒక కాకి, ఒక కొంగ, ఒక నక్క, ఒక పిల్లి, ఒక ఎలుక, ఇలా ఎన్నో జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నింటికంటే ఒక అద్భుతమైనటువంటి జీవి మానవ జీవి. అంతేకాకుండా మనిషి శరీరము 100 కోట్లతో సమానమని మీ వెంకటేశ్వర్లు నమ్ముతాడు. ఎలానంటే ఈరోజు మనం చూస్తున్నాం, మన బ్రెయిన్కు సమానమైనటువంటి ఎలాంటి యంత్రాలు ప్రపంచంలో ఈరోజు లేవు. ఇది నిజం కదా. కాబట్టి మెదడు కానీ, కాలేయం కానీ, కిడ్నీలు కానీ, హార్ట్ కానీ, శరీరములో ప్రతి భాగము చాలా చాలా విలువైనటువంటిది. కాకపోతే దానిపైన సరైనటువంటి అవగాహన లేక నీవు ఇబ్బంది పడుతున్నావు. ఎందుకయ్యా అంటే ఈరోజు మన లివర్ను దానికదే రిపేర్ చేసుకునేటువంటి మెకానిజం దానికి ఉన్నది. మన కిడ్నీ దానికదే రిపేర్ చేసుకునే మెకానిజం దానికి ఉన్నది. కానీ వాటికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకుంటలేము. ఈరోజు చూస్తున్నాం మనం, ఆకులు తిన్న మేకలు బ్రహ్మాండంగా కొండలెక్కుతున్నాయి, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కుతున్నాడు. కారణం ఏమిటి అంటే నీవు తీసుకోవాల్సినటువంటి ఫుడ్ కాకుండా, నీవు తీసుకోవాల్సినటువంటి ద్రవాలు కాకుండా వేరైనటువంటి నీ శరీర ధర్మాలకు విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల, విరుద్ధమైనటువంటి పానీయాలు తీసుకోవడం వల్ల నీ శరీరం పాడవుతుందే కానీ దైవం ఇచ్చిన శరీరము చాలా అద్భుతము. అందుకే నేనంటున్నా, ఒక్క మనిషి 100 కోట్లు అని.